ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నామండి. ప్రియ సోదరి సోదరులారా, సాయంకాల సమయంలో మేమందరం ఒక పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినాం. ఏంటి ఆ పాట అంటే, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మనే పాట పాడుకుంటూ మీ మధ్యకు మేము వచ్చినాం. ప్రేమతో యేసు ప్రభుల వారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఎవరి యేసు ప్రభు, మేమెందుకు రావాలి మీరు అనుకుంటా ఉన్నారేమో. దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అనే మాట రాయబడింది. అవునండి, నిన్ను నన్ను సమస్త మానవాళిని పాపం నుంచి రక్షించడానికి, మానవునికి వెలిగివ్వడానికి, మానవుని స్వర్గరాజ్యంలో చేర్చడానికి, మానవునికి నెమ్మది శాంతి సమాధానం ఇచ్చుటకు లోకరక్షకుడుగా యేసు ప్రభుల వారు భూమి మీదకి అరుదించినాడండి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. మానవులందరి పాపంలో కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. యేసు ప్రభుల వారు దైవశక్తిని బట్టి భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. గుడ్డివారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే పాపినటువంటి మానవుని ప్రేమించి మానవుని కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో చనిపోయి 3వ రోజు తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోహణుడు అయినాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ జీవితంలో సమస్తం నష్టపరుచుకొని హృదయం బ్రద్దలో ఏడుస్తున్నావా? నా పాపములు ఎవరు క్షమించగలని ఎదురు చూస్తున్నావా? నా జీవితం ఇంతే, నేను లేవలేను, నన్ను రక్షించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బాగుపరిచేవారు లేరు, నా పాపాలు క్షమించేవారు లేరని బాధతో దుఃఖంతో ఉన్నావా? నీకే శుభవార్త సోదరి సోదరుడా, నేడే నీ రక్షణ దినము, ఇదే సుదినము. కనుక నీ పాపం పోవాలంటే నువ్వు ఎలాంటి వేళ చెల్లించాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడికి పోయిన అవసరం లేదు. నువ్వెక్కడున్నావో అక్కడే ఇష్టపూర్వకంగా యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగునొక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. నీ హృదయం శుద్ధి కాబట్టుంది. నెమ్మది శాంతి సమాధానం నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఆ విధంగా కాక పాప జీవితంలో లాగను కొనసాగి ఈ లోకం విడిస్తే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం, ఎవ్వరు నిన్ను తప్పించలేరు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఇప్పుడే ప్రభువైన యేసు విశ్వాసం ఉంచు. అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ప్రొద్దుటూరు గాంధీ రోడ్ విజయనగరం వీధిలో బెత్తనే ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేంగలమ్మ ప్రభు, మీ పాదాలకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో బిడ్డలు ప్రేమించి మీరు అందించిన రక్షణ వర్తమానం కొరకు వందనాలు. విన్నవారిలో మీ కార్యం చేయము, మీ చిత్తంలో ఏర్పాటు వారిని రక్షించుకుని ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.